కాదు నాన్న, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నువ్వు ఇంట్లోకి వెళ్ళి పంపిస్తావని. ఎగ్జామ్ లో ఫెయిల్ అవడం ఏంట్రా? మా పరువు తీసినావు ఏరియాలో మొత్తంలా. కాదు నాన్న, చదువుతా నాన్న, నేను చెప్పినా కదా నాన్న, నైట్ అంతా గానం కొట్టినావు నువ్వు నన్ను. నువ్వు నాకు ఫోన్ చేయకరా, నువ్వు ఇంటికి రాకు, నువ్వు ఫోన్ చేయకు, నువ్వు ఎక్కడన్నా వెళ్ళి ఎక్కడన్నా దూకే, మాకు సంబంధం లేదు. పొద్దున్నుండి ఏం తినలేనన్న, ఎవరికన్నా మా ఫ్రెండ్ అని ఫోన్ చేద్దామన్నా ఫోన్ కూడా లాక్కున్నావు. ఫోన్ ఎవరిది అసలు? ఫోన్ ఎవరిది? ఇట్లా రోడ్డు మీద ఒక అన్న వాళ్ళు నడుచుకుంటూ పోతే అడిగినా నాన్న. అన్నా వాడిని నమ్మకండి అన్నా. నమస్తే సార్, నమస్తే. వాడు చదవాడు, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, వానికి లేని అలవాటు లేదు, గుట్కా పాను పరాకు అన్ని తింటాడు, మా పరువు తీస్తుండు సార్. మీరు చెప్పురు ఇది కరెక్టా? ఫోన్ ఇమ్మన్నాడు, ఫోన్ ఇచ్చినా మాట్లాడదంటే మాట్లాడండి, లేదంటే వెళ్ళిపోతాను. వాడు ఫెయిల్ అవ్వడం ఒక్కటే కాదు, వాడు ప్రతి దాంట్లో ఫెయిల్. ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఆ అమ్మాయి ఏం చేసింది? వదిలేసిపోయింది. అప్పుడు కూడా ఫెయిల్ వీడు. మాటలు వింటలేడు. వానికంట మళ్ళా వానికి గర్ల్ ఫ్రెండ్ లంగా పాస్. ఇప్పుడు నువ్వు ఏమన్నా నిన్ను ఇంటికి రావద్దురా అని చెప్తే వాళ్ళని వీళ్ళని అడుక్కుంటా. తను కూడా రియలైజ్ అయ్యేస్తున్నాడు, అంటే ఫీల్ అవుతాడు ఇందాక నుంచి. మీరు రోడ్డు మీద వెళ్ళే మీకే అంత ప్రేమ ఉంటే కన్నా తండ్రిని నాకెంత ప్రేమ ఉండాలి? వాడు చదువురా అంటే చదవకుండా కూర్చొని ఫోన్ ఓపెన్ చేసి టక 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 ఎవరో పూజ అంట, పూజతో చాటింగులు.